ఇకపై సంచలన నిర్ణయాలు ఏమీ ఉండవు అనుకున్నారంతా. ఫుల్ మెజారిటీ రాని మోదీ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తుందనే విపక్షాలు భావించాయి. సీట్లు తగ్గి సంకీర్ణంలో ఉన్నా సరే ఈ స్థాయిలో ఎజెండా అమలు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. వక్ఫ్ చట్టంలో సవరణలు చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ ఇది ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో సమానం అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తేనె తుట్ట అని తెలిసినా ఎందుకని ఈ వక్ఫ్ చట్టాన్ని కదుపుతోంది కేంద్రం? వక్ఫ్ చట్టంపై కేంద్రం సంచలన నిర్ణయం. 40 సవరణలతో ముసాయిదా బిల్ తీవ్రంగా వ్యతిరేకించిన ఇండీ కూటమి. విపక్షాల డిమాండ్తో జేపీసీకి ముసాయిదా. మోదీ 3.0 ప్రభుత్వంలో ఇప్పటిదాకా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే. 1954 నాటి వక్ఫ్ చట్టాన్ని తీసేసి దాని స్థానంలో 1995లో తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి ఇన్నేళ్ల తరువాత సవరణలు చేస్తోంది ఎన్డీఏ సర్కార్. కొన్ని రోజులుగా పార్లమెంట్ ముందుకు ముసాయిదా బిల్ రాబోతోందన్న లీకులొస్తూనే ఉన్నాయి. విపక్షాలు, ముస్లిం సంఘాల నుండి రియాక్షన్ కూడా వస్తోంది. అయినా సరే లోక్సభలో వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తూ ఓ డ్రాఫ్ట్ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లు తీసుకురావడం అయితే జరిగింది కానీ మునపటిలా లోక్సభలో నెగ్గించుకోలేకపోయింది. మొదటిసారి విపక్షాల డిమాండ్లకు తలొగ్గి బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించింది. వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని లేదా స్టాండింగ్ కమిటీకి పంపాలని ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. దీంతో బిల్లును జేపీసీకి పంపడానికి కేంద్రం అంగీకరించింది. వక్ఫ్ ముసాయిదా బిల్లుకు ఎన్డీఏ పక్షంలోని టీడీపీ, జేడీయూ కూడా మద్దతిచ్చింది. నిజానికి లోక్సభలో బిల్ ఈజీగానే పాస్ అవుతుంది. అయినా సరే జేపీసీకి పంపడానికి ఆమోదం తెలిపింది. ఇంతకీ ఈ బిల్లులో ఏముంది? కేంద్రం తీసుకొచ్చిన సవరణల్లో ఏముంది? విపక్షాలు, ముస్లిం సంఘాలు ఏమంటున్నాయి? ముస్లిం మేధావులు, పేద ముస్లింలు ఎటువంటి సంస్కరణలు కోరుకుంటున్నారు? ముస్లిం సమాజంలోనే ఓ వర్గం చెప్తున్న దాని ప్రకారం ఒక దేశంలో మరో దేశం ఉండడం తప్పు. ఒక ప్రభుత్వంలో మరో ప్రభుత్వం అనేది ఉండకూడదు. అలాగే అందరికీ ఒక వ్యవస్థను అమలు చేస్తున్నప్పుడు దాన్ని ఓవర్ రైడ్ చేసేలా మరో వ్యవస్థ ఉండకూడదు. వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే కానీ ముస్లిం మేధావులు కోరుకుంటున్న మార్పులు కానీ ఇవే. భారతదేశంలో నివసించే ఎవరికైనా సరే ఒకే చట్టం అమలు కావాలని కోరుకుంటారు. పర్టికులర్ గా హక్కుల విషయంలో ఫలానా మతం కాబట్టి వాళ్లకు రూల్స్ వేరేగా ఉంటాయి, వాళ్లకు హక్కులు కూడా వేరేగా ఉంటాయనడం కరెక్ట్ కాదు. వక్ఫ్ చట్టంలో అలాంటివి ఉన్నాయి కాబట్టే సవరణలు చేస్తున్నామంటోంది బీజేపీ. అందుకే వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తూ ఓ ముసాయిదా బిల్ తీసుకొచ్చారు. ఎన్నో సంప్రదింపులు చేసి సచార్ కమిటీ సిఫార్సులను పొందుపరిచి మరీ ఈ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు కేంద్ర మంత్రి రిజిజు. अलग अलग समुदाय के जितना मैंने नाम लिया सर, अहमदियास है, बोहरास, पसमंदास, आगा खानीज, वुमेन रिप्रेजेंटेटिव्स और जितने पिछड़े मुसलमानों के अंदर में सबसे लेकर के 19 स्टेट और यूनियन टेरिटरी के वक्फ बोर्ड के चेयरमैन, सीईओ और उनके और भी ऑफिशियल रिप्रेजेंटेटिव सबसे बात शुरू किया है सर। 2015 में पटना में कंसल्टेशन प्रोसेस किया. వక్ఫ్ చట్టంలో కొన్ని అభ్యంతరకరమైన అధికారాలున్నాయంటూ సాక్షాత్తు ముస్లిం మేధావులే మొత్తుకుంటున్నారు. దేశంలోని రెవెన్యూ చట్టాలు అందరికీ ఒకేలా ఉండాలి. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం వెతుక్కుంటారు. లేదంటే కింది కోర్టుకు వెళ్తారు. అక్కడ న్యాయం జరగలేదంటే హైకోర్టును ఆశ్రయిస్తారు లేదా సుప్రీం కోర్టుకు వెళ్తారు. కానీ ఆ అవకాశమే లేకుండా వక్ఫ్ చట్టంలో ప్రత్యేక సెక్షన్స్ ఉన్నాయంటోంది ముస్లిం సమాజంలోనే ఓ వర్గం. రాష్ట్రాల ప్రభుత్వాలు కాదు కదా, చివరికి సుప్రీం కోర్టుకు కూడా జోక్యం చేసుకునే అధికారం, అవకాశం లేకుండా వక్ఫ్ చట్టం రూపొందించారు అనేది ముస్లిం మేధావుల్లో ఎప్పటినుండో ఉన్న ఓ అసహనం. సపోజ్ వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3R కు
understood that the waqf management of a property is an essential religious practice for a Muslim. By denying legal recognition to waqf al-awlad under clause 4 and waqf by user under section 3R1, government has sought to severely restrict how Muslims can manage their waqf property. This bill excludes tribunal decisions from being final. If collector has been replaced by tribunal, and who's going to look sit in the tribunal? A retired government judge and a retired government employee. How can the nominee be a part of this composition, sir? ఇక వఫ్ ముసైదా బిల్లులో ఉన్న మరో అంశం సెక్షన్ 40లో మార్పులు. ఈ సెక్షన్ ప్రకారం వఫ్ బోర్డ్ సర్వే కమిషనర్ కు అసాధారణ పవర్స్ ఉన్నాయంటున్నారు ముస్లిం మేధావులు. ఇప్పుడు ఈ సర్వే కమిషనర్ అనే పదవే లేకుండా చేస్తున్నారు. ఈ బాధ్యతలను జిల్లా కలెక్టర్స్ కు ఇవ్వబోతున్నారు. వఫ్ చట్టంలో తీసుకురాబోతున్న మరో కీలక మార్పు సున్నీ, షియా, బోహ్రా, ఇస్మాయిలీ వర్గాలకు కూడా ప్రత్యేకమైన వఫ్ బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం. దేశంలో మొత్తం 32 వఫ్ బోర్డులుంటే అందులో 30 సున్నీలకు చెందిన వఫ్ బోర్డులు కాగా మరో 2 షియాలకు చెందినవి. ఇకపై ఇస్లాంలోని ఇతర వర్గాలకు కూడా వఫ్ బోర్డులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు సున్నీల ఆధీనంలో మాత్రమే ఉన్న వఫ్ బోర్డులను ఇతర వర్గాలకు కూడా చేరువ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి మార్పే ముస్లిం సమాజం కోరుకుంటోంది కూడా. అందుకే ముస్లిం సమాజం సంక్షేమం కోసమే ముస్లిం మేధావులు, మహిళలు కోరుకున్నందునే ఈ చట్టం తీసుకొస్తున్నామని చెప్తోంది కేంద్రం. इसी बात को कहना चाह रहा हूं कि अगर किसी ने अपना विल, अपना डीड दिया है, अपना जो मनसा को साफ किया है, अगर उसका लाभ मुसलमान महिला या मुसलमान बच्चे को अगर लाभ नहीं मिलता है तो क्या सरकार चुपचाप बैठना चाहिए? सर, ये हमारा दायित्व है, ये इस सदन का दायित्व है कि गरीब महिला कोई भी हो, चाहे हिंदू हो, मुसलमान हो, सिख, ईसाई, बौद्ध, पारसी और जैन, कोई भी हो, ये इस सदन का दायित्व है कि न्याय दिलाने के लिए अगर कोई कमी है तो पूरा करना चाहिए. और आज हम सर, आज जो ये अमेंडमेंट बिल लेके आ रहे हैं उसमें सारा प्रावधान रखा गया है. उसमें एक मैटर मैं बोलना चाहता हूं. लो ऑफ लिमिटेशन में क्या कहते हैं सर? వఫ్ చట్టంలో సెక్షన్ 108 అనేది ఉంది. దీని ప్రకారం భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లిపోయిన వారి ఆస్తులను వఫ్ ఆస్తులుగా చెప్పుకోవచ్చు. కానీ ఇకపై అలా జరగదు. వఫ్ చట్టంలోని సెక్షన్ 108 ని ముసాయిదా బిల్లులో తొలగించారు. ఇదే చట్టంలో సెక్షన్ 108A ఉంది. దీని ప్రకారం వఫ్ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తిరగదోడే అధికారం దేశంలోని ఏ చట్టానికి లేదు. భారతదేశానికి సంబంధించిన ఏ చట్టము వఫ్ చట్టానికి వర్తించదు. అందుకే సెక్షన్ 108A ని తొలగిస్తున్నారు. అంతేకాదు, గతంలో వఫ్ బోర్డ్ ఆస్తులు అని ప్రకటించినవి కూడా ఇప్పుడు తిరగదోడే అవకాశాన్ని ముసాయిదా బిల్లులో చేర్చారు. గతంలో వఫ్ బోర్డ్ కు చెందిన ఆస్తులను కూడా తిరగదోడతామనడంపై ముస్లిం సంఘాలతో పాటు MIM కూడా వ్యతిరేకిస్తోంది. Waqf properties, sir, are not public properties. By removing waqf by user, this government wants to take over dargah, masjid and waqf properties. Sir, take this example of 107. You have made it more difficult to be removed. Encroachment happens. Section 37 removes protection to waqf properties. Section 40 prejudicial amendments. And the government is, sir, खत्म कर, गवर्नमेंट बोल रही है, सर मैं खत्म कर रहा हूं सर, आधा मिनट. गवर्नमेंट कह रहे हैं कि हम महिलाओं को दे रहे हैं. मुझे यकीन है कि आप बिल्किस बानो को और ज़किया जाफरी को मेंबर बनाएंगे, मुझे यकीन है. मैं आपसे जानना चाह रहा हूं सर कि ये जो आप बिल ला रहे हैं, आप देश को बांटने का काम कर रहे हैं, जोड़ने का काम नहीं कर रहे हैं. आप दुश्मन हैं मुसलमानों के, उसका सबूत ये बिल है. మరో ముఖ్యమైన సవరణ ఏంటంటే ఇకపై వఫ్ ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పును హైకోర్టులో క్వశ్చన్ చేసే అవకాశం కల్పించబోతున్నారు. అంతేకాదు, వఫ్ బోర్డ్ కౌన్సిల్లో నాన్ ముస్లిమ్స్ కు అవకాశం ఇస్తున్నారు. ఇకపై ఈ వఫ్ బోర్డ్ కౌన్సిల్లో ఓబీసీలు, మహిళలు కూడా ఉండొచ్చు. ముసాయిదా బిల్ గనక ఆమోదం పొందితే ఇక నుండి వఫ్ బోర్డ్ సెక్యులర్ బోర్డ్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రాల్లోని వఫ్ బోర్డుల్లోనూ ఖచ్చితంగా మహిళా సభ్యులు ఉండి తీరాల్సిందేనని ఈ చట్టం చెప్తోంది. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలకిస్తోన్న ప్రాధాన్యత ఇది అని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయితే ఈ బిల్లు ద్వారా ముస్లిమేతరులు కూడా వక్ఫ్ పాలక మండలిలో సభ్యులుగా చేర్చడంపై కాంగ్రెస్ MIM మండిపడింది. ఇది మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అంటూ విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ కేసీ వేణుగోపాల్. This is a clear attack on federal system also. Waqf properties, there is actually the nitty-gritty of the things.
dealing by the states, rules, and the data collection, everything. This bill is take away all the data collection to the central side. There was attack on constitutional freedom of religion, attack on federal system. మోదీ 3.0 సర్కార్ సంకీర్ణ బలంలో నడుస్తోంది. సో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోరని ముస్లిం సంఘాలు విపక్షాలు భావించాయి. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచనే లేకుండా వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తూ ముసాయిదా బిల్ పెట్టేసింది. ఆస్తి విషయాలే గాని ఏ అంశమైనా గాని న్యాయ పరీక్షకు నిలబడాల్సిందే. కానీ ఒక్క వక్ఫ్ ఆస్తులకు మాత్రం మినహాయింపు ఉంది దేశంలో. ఎందుకని అంత ప్రత్యేకమైన హక్కులు? అందుకే ఈ ప్రత్యేక అధికారాలనే ప్రశ్నిస్తున్నాం అంటోంది బీజేపీ. దాని ఫలితమే ఈ ముసాయిదా బిల్లు. అయితే దీనికి విపక్షాల కౌంటర్ కూడా ఉంది. ఏ మతానికైనా తమ ఆస్తులు నిర్వహించుకునే హక్కు ఉన్నప్పుడు కేవలం ముస్లింలనే టార్గెట్ చేయడం ఏంటి అన్నది వాళ్ళ వాదన. మరి ఎవరి వాదన కరెక్ట్? దేశంలోనే ఎక్కువ ఆస్తులున్న బోర్డు వక్ఫ్ బోర్డు. లక్షల ఎకరాలు, 1,00,000 కోట్ల విలువైన ఆస్తులు. ఇదే ఆస్తులన్నీ ఉన్నది 200 మంది చేతుల్లోనేనా? 1,00,000 కోట్ల ఆస్తులపై ఆదాయం 200 కోట్లేనా? వక్ఫ్ చట్టంలో సవరణల్ని తీసుకురావడానికి ప్రధాన కారణమేంటో లోక్సభలోనే చెప్పింది కేంద్రం. మెజార్టీ ముస్లింలు తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలనే సవరణలు చేస్తున్నామని కూడా వివరణ ఇచ్చింది. అందులో ప్రధాన అంశం వక్ఫ్ బోర్డుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడమే. మాఫియా నాయకత్వంలో వక్ఫ్ బోర్డులు నడుస్తున్నాయని స్వయంగా ముస్లిం మేధావులు కంప్లైంట్ ఇచ్చినందునే చట్టంలో మార్పులు తీసుకురావాలనుకుంటున్నామని కేంద్రం వివరణ ఇచ్చింది. మాఫియా నాయకులు ఎవరన్నది సభలో చెప్పడం మర్యాద కాదని ఆగుతున్నామని కూడా కేంద్రం ప్రస్తావించింది. లక్నో, పాట్నా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో ముస్లిం సంఘాలతో సమావేశాలు పెట్టిన తర్వాతే సవరణల్ని తెచ్చామని క్లారిటీ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ముసాయిదా బిల్లుకు మద్దతు పలికిన టీడీపీ కూడా ముస్లిం సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, కానీ ఆ పేరుతో పేద ముస్లింలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేసింది. Sir, the purpose of the donors need to be protected, but when the purpose and the power gets misused, it is the responsibility of the government to bring in reforms and introduce transparency in the system. There is a requirement for the government to regulate and streamline the purpose. It is with this idea the bill has been brought and we support it, and we believe that the registration is going to help poor Muslims and women of the country and bring transparency. అయితే ఈ బిల్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకోబోతోందని విమర్శించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. వక్ఫ్ ఆస్తుల బోర్డులో హిందువుల్ని చేర్చాల్సిన అవసరమేముందని ప్రశ్నించిన ఆయన, హిందువులు గాని, ముస్లింలు గాని, లేదా ఏ మతానికి చెందిన వారైనా గాని వారి సంస్థల్ని వారే నిర్వహించుకునే హక్కుందన్నారు. अन्य धार्मिक जो मसले हैं, बॉडीज हैं, उनमें कोई गैर बरादरी का नहीं आता है. मान लीजिए वक्फ बोर्ड में गैर मुस्लिम को शामिल करने का औचित्य क्या बनता है? और अध्यक्ष महोदय, इतिहास के पन्नों को अगर हम पलटें, अगर आप जिला अधिकारी को सब ताकत दे देंगे, उन इतिहास के पन्नों को मैं नहीं पलटना चाहता हूं कि एक जगह पर एक जिलाधिकारी महोदय ने क्या किया था, उसकी वजह से आज और आने वाली पीढ़ी तक को भी सामना करना पड़ा. ముస్లిం సంఘాలతో పాటు ఇండి కూటమిలోని విపక్షాలన్నీ ఈ ముసాయిదా బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ముస్లింలలోనే మరో వర్గం వారి వాదన ఇంకోలా ఉంది. ఈ దేశంలో అత్యధిక ఆస్తులున్న సంస్థల్లో వక్ఫ్ బోర్డు 3వ స్థానంలో ఉంటుందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల వద్ద సుమారు 8,72,321 స్థిరాస్తుల్లో 9,40,000 ఎకరాలున్నాయని లెక్కలు చెప్తున్నాయి. వక్ఫ్ బోర్డులకున్న ఈ ఆస్తులు, భూముల్ని లెక్కిస్తే వాటి విలువ 1,20,000 కోట్లుంటుందని ఓ అంచనా. వీటి ద్వారా ఏటా 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని లెక్కగట్టి మరీ చెప్తున్నారు. కానీ 9 లక్షల ఎకరాలున్నా సరే వక్ఫ్ బోర్డులు మాత్రం కేవలం 200 కోట్ల రూపాయల ఆదాయాన్నే ఏటా చూపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మరి ఆస్తులన్నీ ఏమైనట్లు? ఆస్తుల ద్వారా వస్తున్న ఆదాయం ఎటుపోతున్నట్లు? పైగా దేశంలోని 32 వక్ఫ్ బోర్డులు కేవలం 200 మంది చేతుల్లోనే ఉన్నాయనేది ముస్లిం మేధావులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీన్ని సరిచేసి వక్ఫ్ చట్టాన్ని ప్రక్షాళన చేసి బోర్డుల ఆధీనంలో ఉన్న 1,20,000 కోట్ల ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని పేద ముస్లింలు, ముస్లింల పిల్లలు, ముస్లిం మహిళలకు ఖర్చు పెట్టేలా చేస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. ఎలా అంటే, ముసాయిదా బిల్లు గనుక ఆమోదం పొందితే ఇకపై వక్ఫ్ బోర్డులు ఆదాయ వివరాల్ని ప్రకటించాలి. వక్ఫ్ బోర్డుల స్థలాలు, ఆస్తుల్ని లీజులకు ఇస్తున్నట్లయితే ఆదాయం వివరాల్ని, వసూళ్లను చూపించాలి. ఆ ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్లోనే జరగాలి.
కేవలం ఆదాయం ప్రకటించడమే కాదు, వక్ఫ్ బోర్డు ఆదాయంతో ముస్లింలకు ఎలాంటి సంక్షేమం చేశారు, ఎంతమందికి సహాయం అందించారనే వివరాల్ని కూడా కనిపించేలా చూపించాలని ముసాయిదా బిల్లులో రూల్ పెట్టారు. వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కలెక్టర్ల వద్ద రిజిస్టర్ కావాలి. దాని ద్వారా ప్రభుత్వానికి అన్ని వివరాలు తెలియాలి అనేదే ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెప్తోంది. ఇవన్నీ ఖచ్చితంగా ముస్లింలకు మేలు చేసేవే తప్ప ఎక్కడ మత రాజకీయాలు లేవని బీజేపీ చాలా క్లియర్ గా చెప్తోంది. దానికి వక్ఫ్ అంటేనే ప్రజా సంక్షేమం కోసం అంకితమైన ఆస్తి అని అర్థం. ఇస్లాంను విశ్వసించే వ్యక్తులు జకాత్ రూపంలో విరాళంగా ఇచ్చే ఆస్తి. ఈ వక్ఫ్ ఆస్తుల్ని ముస్లింల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. కానీ వాస్తవానికి అలా జరగడం లేదనేది ప్రధాన ఆరోపణ. నిజంగా ముస్లిం సమాజం కోసం, ముస్లింల సంక్షేమం కోసం వక్ఫ్ ఆస్తుల్ని ఉపయోగించినట్లయితే ఈ పాటికే ఆ మార్పు కళ్ళ కనిపించేదని కూడా చెప్తున్నారు. కానీ ఈ మార్పుల్ని ముస్లింలు అంగీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనేది చూడాలి. జేపీసీకి వెళ్లిన ముసాయిదా బిల్లు పరిస్థితి ఏమవుతుందో కూడా వేచి చూడాలి.